ఈ నెల జీతం అకౌంట్లో పడింది. మీ ఫోన్‌కి ఎస్ఎంఎస్ వచ్చింది. ఒక్క క్షణం సంతోషం. మూడో రోజుకే ఈఎంఐ సైలెంట్‌లీ డెబిట్ అయింది. పిల్లల ఫీజు, పేరెంట్స్ మందులు, ఇంటి ఖర్చులు. పక్కింట్లో కొత్త ఎస్యూవీ దిగిందట. కజిన్ పెళ్ళికి ఇన్వైట్ కూడా వచ్చింది. ఈసారి డెస్టినేషన్ వెడ్డింగ్ అట. స్కూల్ వాట్సాప్ గ్రూప్‌లో ఇంకో గ్రాండ్ బర్త్‌డే పార్టీ ఫోటోస్. నెల సగం కాకముందే అకౌంట్ సగం ఖాళీ. ఆగి ఒక్కసారి ఆలోచించండి. మన నాన్న 20,000తోనే ఒక ఇంటిని మొత్తం నడిపాడు. రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు. మనం ఆయన కంటే 5 రెట్లు, 10 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాం. కానీ ప్రతి రాత్రి ఒక బరువుతో పడుకుంటున్నాం. ఎక్కువ సంపాదిస్తున్నాం కానీ ఎక్కువ భయపడుతున్నాం కూడా. ఎందుకు? ఇది లాజిక్‌కి విరుద్ధం కదా! ఎక్కువ డబ్బు వస్తే భయం తగ్గాలి కదా! కానీ మధ్యతరగతిలో జరిగేది అందుకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఈ వీడియో చివరికి మన భయం వెనుక ఉన్న అసలు నిజం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటిదాకా ఎవ్వరూ కూడా చెప్పని నిజం. మాటిస్తున్నా. మొదట ఒక చిన్న విషయం. మన చిన్నప్పుడు ₹1కి బడి బయట 4 ఆశా చాక్లెట్‌లొచ్చేవి. ఇవాళ ఆ ఒక్క రూపాయితో ఏమీ రావట్లేదు. ఆ రూపాయిని ఎవరు దొంగిలించలేదు. మనం నిద్రపోతున్నప్పుడు అది మెల్లగా కరిగిపోయింది. అందుకే మన నాన్న 20,000తో బతికినట్టు మనం 1,00,000 వచ్చినా సరే బతకలేకపోతున్నాం. జీతం పెరిగింది. కానీ ఆ జీతం విలువ పెరగలేదు. మనం పరిగెడుతున్నాం. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదు. కానీ ఆగండి. ధరలు పెరగడం ఇది మనందరికీ తెలిసిన విషయమే. దీని మీద మనం కోప్పడతాం. న్యూస్ కూడా చూస్తాం. మధ్యతరగతిని నిజంగా విరిచేస్తున్నది ఇది కాదు. దీనికంటే ప్రమాదకరమైనది ఇంకొకటుంది. దాని పేరు ఎవరు చెప్పరు. ఎందుకంటే దాన్ని ఒప్పుకోవడానికి మనమే భయపడతాం. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కజిన్ పెళ్ళి ఇక మామూలు పెళ్ళి కాదు. ప్రీ వెడ్డింగ్ షూటు, డెస్టినేషన్ వెడ్డింగ్. పక్కింటి ఎస్యూవీ, కొలీగ్ యూరోప్ ఫోటోలు, స్కూల్ వాట్సాప్ గ్రూప్‌లో ఎవరి పిల్లల బర్త్‌డే ఎంత ఘనంగా. ఇవేమీ మన ఖర్చులు కావు. కానీ ఇవన్నీ మెల్లగా మన ఖర్చుల్ని పెంచేస్తాయి. పెట్రోల్ ఒక్క రూపాయి పెరిగితే మనం అరుస్తాం. కానీ ఇవి పెరిగితే మౌనంగా తలొంచి వాటికి తగ్గట్టు మనం కూడా ఖర్చు పెంచేస్తున్నాం. ఇది కూడా ఒక ఇన్ఫ్లేషన్. ధరల ఇన్ఫ్లేషన్ కాదు. చుట్టూ ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు అర్థమవుతుందా? మన అసలు సమస్య బతకడానికి అయ్యే ఖర్చు కాదు. బాగున్నాం అని అందరికీ చూపించడానికి అయ్యే ఖర్చు. ఇది అన్నిటికన్నా పెద్ద ఖర్చు. కానీ ఇది ఏ లెక్కలోనూ కనిపించదు. ఎందుకంటే ఈ ఖర్చు మనమే ఇష్టంగా పెడుతున్నాం. కానీ పెడుతున్నామని ఒప్పుకోలేం. ఒప్పుకుంటే నలుగురు ఏమనుకుంటారో అని భయపడుతున్నా అని ఒప్పుకోవాలి. అది ఎవరికీ ఇష్టముండదు. ఇప్పుడు ఒక ప్రశ్న. ఈ ఖర్చులన్నీ, ఈ బరువంతా మన ఒక్కరి మీదే ఎందుకు పడుతోంది? ఎందుకంటే ఒకప్పుడు మనకి ఒక రక్షణ ఉండేది. దాన్ని మనమే తీసేసాం తెలియకుండానే. గుర్తుందా? పాత ఉమ్మడి కుటుంబం 15 మంది ఒకే ఇంట్లో. తాతకి జబ్బు చేస్తే ఆ ఖర్చు ఒక్కరిది కాదు. పెదనాన్న, బాబాయి అందరూ కలిసి భరించేవారు. ఒకరు ఉద్యోగం పోతే మిగతా వాళ్ళు ఆదుకునేవారు. అది నిజానికి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ. కాకపోతే ఇంటి రూపంలో. మన పెద్దవాళ్ళు మాకు మా ఇండిపెండెన్స్ కావాలి అని ఆ కుటుంబాన్ని విడగొట్టారు. అది తప్పు అని కాదు. కానీ తెలియకుండానే మన కింద ఉన్న ఒక నేలను లాగేశారు. దాని స్థానంలో పెన్షన్ గానీ, ఉచిత వైద్యం గానీ ప్రభుత్వం నుంచి ఏదీ రాలేదు. అందుకే ఈరోజు మనమే మన పెన్షన్, మనమే మన హాస్పిటల్ ఫండ్. ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్న ఒకే ఒక్క మనిషి మనం. ఇది ఎందుకు అంత భయంకరం? ఎందుకంటే ఇక్కడ ప్రమాదం ఊహ కాదు, నిజమే. హైదరాబాద్‌లో ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఐసీయూ. రోజుకి 50,000 నుండి 1,00,000. ఒక్క పెద్ద జబ్బు 10 ఏళ్ల సేవింగ్స్‌ని ఒక్క నెలలో ఊడ్చేస్తుంది. అమ్మాయి పెళ్లి కోసం దాచిన ఎఫ్‌డి, నాన్న ఆపరేషన్‌కి ఖాళీ అయిన కథ ప్రతి ఇంటికి ఒకటి తెలుసు. అందుకే మనకి ఈ భయం. ఇది మన బలహీనత కాదు, పిచ్చితనము కాదు. ఇది ఒక లెక్క. ఈ భయం నిజం. ఇంత భయం ఉన్నా మనం ఖర్చు తగ్గించుకోగలమా? లేదు. ఎందుకంటే ఆ ఉచ్చుని మనమే మన చేతులారా బిగిస్తాం. గుర్తుందా? ఆ! బాగున్నాం అని చూపించే ఖర్చు. అది ఎలా పెరుగుతుందో చూడండి. ఒక సింపుల్ పెళ్లి అనుకుంటాం. కానీ ఒక సినిమాటిక్ సేవ్ ద డేట్ వీడియో కావాలి. తర్వాత ఒక పర్ఫెక్ట్ అపార్ట్మెంట్. లోన్ శాంక్షన్ అయిన రోజు సంతోషం కన్నా ఆ 80,000 ఈఎంఐ భయమే ఎక్కువ. కొత్త సోఫా వస్తే కర్టెన్లు పాతవి, కర్టెన్లు మారిస్తే ఫ్లోరింగ్ బాలేదు. ఒక కొనుగోలు
10 కొనుగోళ్ళని పుట్టిస్తుంది. మనం ఒక ఇల్లు కొనలేదు. జీవితాంతం అప్‌గ్రేడ్ చేయాల్సిన ఒక అంతం లేని లిస్ట్‌ని కొన్నాం. ఇంకా దారుణం ఏంటంటే ఆహ్, ఆ భయమే మనల్ని డబ్బు విషయంలో మరింత చేతకాని వాళ్ళని చేస్తుంది. మనసులో ఎప్పుడు ఈఎంఐ కట్టగలనా? రేపేంటి? అనే ఆలోచన తిరుగుతూ ఉంటే సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి తగ్గిపోతుంది. అందుకే భయంతో ఉన్నవాళ్ళే చెడ్డ అప్పులు చేస్తారు. మోసాల్లో పడతారు. పానిక్‌లో మంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ని అమ్మేస్తారు. భయం నుండి తప్పులు, తప్పుల నుండి ఇంకా ఎక్కువ భయం. ఈ యొక్క లూప్ తనకు తానే బిగించుకునే ఒక ఉచ్చు. ఇప్పుడు మన అందరి అతిపెద్ద కల సొంత ఇల్లు. ఇల్లు ఉంటే అంతా సెటిల్ అంటాం. కానీ నిజం ఏంటంటే మన జీవితం అంతటి సంపాదన ఒకే ఒక్క చోట 20 ఏళ్ల ఈఎంఐతో కట్టేయబడింది. పేరు మీద కోట్ల ఆస్తి ఉంది. కానీ అత్యవసరంలో 50,000 కావాలంటే మళ్ళీ అప్పే. రక్షణ కోసం కొన్న ఆ ఇల్లే మన అతిపెద్ద బరువుగా మారింది. ఇదే క్రమంలో మన అతిపెద్ద కల మన అతిపెద్ద భయంగా మారింది. ఇన్ని చూసాం. కానీ అన్నిటి వెనుక ఉన్న అసలు నిజం ఏమిటో తెలుసా? ఈ భయం ఎందుకు మధ్యతరగతికి ఇంత ఎక్కువ? ఎందుకంటే ఈ ప్రపంచంలో 2 చివరలని ఒకేసారి చూసే ఒకే ఒక గుంపు మనం. పేదవాడు పైకి చూస్తాడు, ధనవంతుడు కిందికి చూస్తాడు. మనం 2 వైపులా చూడాలి. ఒకే రోజులో మన వాచ్‌మెన్ కష్టము కనిపిస్తుంది, మన బాస్ జీవితము కనిపిస్తుంది. ఒకటి మనం అయిపోతామేమో అనే భయం, ఇంకొకటి అక్కడి దాకా చేరుకోలేమేమో అనే అలసట. పేదవాడు దగ్గర నుంచి ధనవంతుడిని చూడడు. ధనవంతుడు పేదవాడిని చూడడు. మధ్యలో ఉన్న మనమే ప్రతిరోజు రెండింటిని చూస్తాం. 2 భయాలని ఒకేసారి మోస్తాం. అందుకే మధ్య తరగతికి విశ్రాంతి లేదు. గుర్తుందా? మొదట అడిగాను ఎందుకు ఎక్కువ సంపాదించినా ఎక్కువ భయమని. ఇప్పుడు సమాధానం దొరికింది. మనకి ఏదీ లేనప్పుడు ఒకటే భయం ఉండేది. మనకి ఏదో దొరికిన రోజే అసలు భయం మొదలైంది. కానీ ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఇది చాలా ముఖ్యం. ఈ భయం మన తప్పు కాదు. మన బలహీనత కాదు. ఇది మధ్యలో నిలబడడం వల్ల వచ్చే ఒక నిర్మాణం. మనందరికీ ఉన్న నిర్మాణం. ఇన్నాళ్ళు ఈ భయం పేరు మనకి తెలియదు. ఇప్పుడు తెలుసు. అదే అతిపెద్ద మార్పు. ఎందుకంటే ఏ ఉచ్చు అయితే మనకి కనిపిస్తుందో ఆ ఉచ్చు మనల్ని ఎప్పటికీ శాసించలేదు. కనిపించని శత్రువే ప్రమాదం. కనిపించిన శత్రువు సగం ఓడిపోయినట్టే. ఈ భయం నుండి బయటపడే దారి ఉంది. అది ఒక్క రోజులో కాదు, కానీ ఉంది. ఆ దారి ఏంటో మన తదుపరి వీడియోలో చూద్దాం. అప్పటి వరకు ఈ నిజం నీలో ఉండనివ్వు. నువ్వు ఒక్కడివే కాదు, మనందరం ఇందులోనే ఉన్నాం. ఇలాంటి మరిన్ని నిజాల కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.